నేను ఇందులో ధనియాల పొడి గూడా వేయలేదు. ఎందుకంటే బిర్యానీ మసాలా, గరం మసాలా ఏసాం గదండీ! మరి ధనియాల పొడి అంటూ ఏస్తే కొంచెము ఘాటెక్కువ అనిపిస్తుంది. అందుకే ధనియాల పొడేయలేదు. రైతాతో సర్వ్ చేసుకుంటే బావుంటదండి. ఇందులోకి ఏ గ్రేవీ గూడా అవసరం ఉండదు. రైతా ఉంటే సరిపోతుంది. ఒకసారి ట్రై జేసి తిని చూసి ఎలా ఉందో చెప్పండి. థాంక్ యూ అండి. బాయ్. బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, స్టవ్ సిమ్‌లో బెట్టుకొని ఇంత పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. కుక్కర్‌లో చేస్తున్నానండి. కుక్కర్‌లో బాగొస్తది. ఇప్పుడు టమాటా వేసేసుకుందాము. కరివేపాకు, కొత్తిమీర. నానబెట్టుకున్న మిల్ మేకరు బాగా వాటర్ పిండేసి ఏసేద్దాము. నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ చేస్తున్నానండి. కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము రైస్‌కు సరిపడినంత. ఇందులోనే పసుపు కావాలంటే పసుపు వేసుకోండి, కానీ నేనైతే పసుపు వేయను. ఈ మిల్ మేకర్‌కు మసాలా అంతా బాగా పట్టే వరకు కొంచెంసేపు మూత పెట్టేద్దాము. కొన్ని జీడిపప్పులు కూడా వేసేద్దాము. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసేద్దాము. ఆహా! మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసిన తర్వాత ఒక 2, 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకొని చూడండి, బాగా వస్తుంది కుక్కర్లో. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి, ఎట్లొచ్చిందో చూద్దాం. సూపర్‌గా వచ్చిందండి.
నేను మామూలు రైస్‌తోనే చేశానండి. ఇది బాస్మతి రైస్‌తో కంటే మామూలు రైస్‌తోనే టేస్ట్ బాగుంటుంది. మిల్ మేకరు. నేను ఇందులో ధనియాల పొడి గూడా వేయలేదు. ఎందుకంటే బిర్యానీ మసాలా, గరం మసాలా ఏసాం గదండీ! మరి ధనియాల పొడి అంటూ ఏస్తే కొంచెము ఘాటెక్కువ అనిపిస్తుంది. అందుకే ధనియాల పొడి ఎయలేదు. రైతాతో సర్వ్ చేసుకుంటే బావుంటదండి. ఇందులోకి ఏ గ్రేవీ గూడా అవసరం ఉండదు. రైతా ఉంటే సరిపోతుంది. ఒకసారి ట్రై జేసి తిని చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ అండి. బాయ్.